ముందుగా అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మేము ఇంట్లో పప్పుచారు చేసుకున్నాము. ఇంత సింపుల్ గా కూడా చేయొచ్చా అని ఈ వీడియో చూసాకే మీకు అనిపిస్తది. ఫస్ట్ అయితే సాఫ్ట్ గా చేసుకున్న ఉడికించిన పప్పుని వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకుందాము. ఇప్పుడైతే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే కొన్ని బెండకాయ ముక్కలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అలానే క్యారెట్ ముక్కలు, ఒక అర డజన్ ములక్కాయ ముక్కలు కూడా వేసుకుందాము. ఇంక ఇప్పుడైతే సరిపడా ఉప్పు వేసేసుకుందాం. నేను కల్లుప్పు వాడుతున్నా. అలానే కొంచెం పసుపు, సరిపడా కారం కూడా వేసేసుకుందాము. ఇంకా మొత్తం మంచిగా మిక్స్ చేసేద్దాం. నాకు పప్పుచారు కన్నా ఎందుకో సాంబార్ ఇంకా బాగా నచ్చుతాయి, కానీ రెండింటికి పెద్ద తేడా ఏముండదు, అందులో సాంబార్ పొడి వేస్తారు అంతే. ఇంకా ఇప్పుడైతే కొన్ని టొమాటో ముక్కలు కూడా వేసుకుందాం. ఇక్కడ నుంచి అయితే బాగా మరగబెట్టాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత చింతపండు రసం పోసేసుకుందాము. ఇప్పుడు పప్పుచారు మొత్తం సగం అయిపోయేదాకా బాగా మరిగించాలి. ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిపోయినాయి. ఇంక ఇప్పుడు తాలింపు వేసేద్దాము. పిచ్చి పిచ్చి అన్నీ వేయకుండా కొంచెం జీలకర్ర, కొన్ని తాలింపు గింజలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 3 ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు 2, అలానే కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు అయితే నల్లగా వచ్చేయాలి, అప్పుడే టేస్ట్. వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే ఉంటది, మామూలుగా ఉండదు. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి.